సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. Right now I am with Neeraja Kona. Neeraja Kona అనే పేరు అయితే చాలా పాపులర్. కోనా అనేది ప్లస్ అయింది బాగా ఇండస్ట్రీకి. Definitely not a minus. గ్రాండ్ ఫాదర్ నేమ్ ఇస్ కోన ప్రభాకర్ రావు. 3 times ఎమ్మెల్యే, మినిస్టర్, మహారాష్ట్ర, పాండిచేరికి గవర్నర్. నానా ఫస్ట్ ఇండిపెండెంట్ విదేశీ ఓడిపోయినారు, తర్వాత 2 times ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్. ఎందుకు మనకి బట్టలు ఇచ్చేది ఏందమ్మా ఇవన్నీ? They are very supportive. My family. ఫ్యాషన్ మీద కావచ్చు, కాస్ట్యూమ్స్ మీద మంచి టేస్ట్ ఉన్న హీరో ఎవరండి? Vijay Kona and Allu Arjun garu, they both have a very confident sense of style. ఏం చేస్తారు ఈ కాస్ట్యూమ్స్ అన్ని హీరోస్ వేసుకునేయండి? అసలుకి వాళ్ళు మెమరీగా కొన్ని తీసుకెళ్తారు. డైరెక్టర్ అవుతున్నారు అంటే మీ క్లోజ్ సర్కిల్, నాని వెరీ క్లోజ్ టు యూ అండ్ నితిన్ వెరీ క్లోజ్ టు యూ, వాళ్ళతో స్టార్ట్ చేస్తారేమో, కొట్టడం గట్టిగా కొట్టేస్తుందేమో నీరజే అనుకున్నారు. వై సిద్ధు అంటే? వై నాట్ సిద్ధు ఇస్ ద బెస్ట్. మీరు కుకింగ్ చాలా బాగా చేస్తారని నేను విన్నా. నా కొడుకు, వాడికి నేను ఏం చేసినా మాస్టర్ షెఫ్ ఫీలింగ్ ఇస్తుంటాడు వాడు. నానేమో వైసీపీ, ఇక్కడ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువే, పార్టీ ఫీలింగ్ కూడా ఎక్కువే. ఐ డోంట్ థింక్ మై డాడ్ ఇస్ సంబడి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నో ఐఎమ్ విత్ నీరజా కోన గారు. నమస్తే అండి. సో మా గుంటూరు జిల్లా అమ్మాయి అని చెప్పుకోవడంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. సో ఎక్కడున్నా మన వాళ్ళు, మన సిగ్నేచర్ ఉండాలి. గుంటూరు జిల్లా వాళ్ళు చాలా రేర్గా ఉంటారు ఇండస్ట్రీలో. కొట్టారంటే గట్టిగా కొడతాం. సో ఇటు జర్నలిజంలో, అటు సినిమాలో కుమ్మేస్తున్నాం. కానీ మన ఇద్దరం ఫస్ట్ టైం కలవటం. I've seen you, మీరు చాలా చూసాను, మీరు మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు అంతే. అవునవును, బట్ ఫోన్లో మాట్లాడాము. అండ్ ఇంటర్వ్యూ మీరు అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా ఐ సా యూ ఇన్ ద బిల్డింగ్ అండ్ ఆల్సో ఐ సీన్ యూ బిఫోర్. ఓకే ఓకే. కానీ మాట్లాడలేదు ఎప్పుడంతే. కానీ చూసినప్పుడల్లా అనుకుంటాను, మన జై భీమ్లో లాల్ మోసియా ముందు కదా, సమ్ యాక్ట్రెస్, అదే ఫేమస్ ఇప్పుడు మలయాళంలో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అలా ఉన్నానా? అలా ఉంటారు. ఇప్పుడు నేను గూగుల్ చేస్తాను, గుర్తెచ్చుకోవడానికి. జై భీమ్లో కొడితే మీకు అర్థమైపోద్ది, అలానే ఉంటారు. కానీ ఎందుకు హీరోయిన్ అవ్వకుండా కాస్ట్యూమ్ డిజైనర్ అయింది అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఆమెను చూసినప్పుడు, ఆమెను చూసినప్పుడు ఇప్పుడు గ్లామర్ అనేది పెద్ద ఇంపార్టెన్స్ కాదు. సో మనిషి ఎలా ఉండాలి అండ్ యాక్టింగ్ ఎలా చేయాలి అనే దానికి మన ఇండస్ట్రీస్ కూడా కొంచెం చేంజ్ అయిపోతున్నాయి. హీరోయిన్లు అవ్వాలి సార్, యాక్టింగ్ వచ్చిన వాళ్ళు అవ్వాలి. అక్కడ దాని మీద డైరెక్టర్లు మించిన ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారు? అయ్యో, నన్ను స్క్రీన్ ముందు పెడితే తెలుస్తుంది మీకు. నోరు తిరగదు, టెన్షన్ వస్తుంది. అసలు ఆ జాబ్కి ఈ జాబ్కి అసలు సంబంధం లేదు. కానీ ఇప్పుడు మీరు చేసే జాబ్కి ఈ జాబ్కి కూడా అసలుకి సంబంధం లేదు. కానీ నన్ను కెమెరాకి ముందు, ఆ కెమెరా వెనక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కూర్చొని ఇద్దరు చాలా మాట్లాడుకోవడం అదొకే, బట్ ఐ డోంట్ థింక్ యాక్టింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఓకే, కొంచెం నిజంగా నర్వస్ గా ఫీల్ అయ్యారా డైరెక్టర్ అవుతున్నా? కొంచెం ఎందుకు, చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. ఈ రోజు ఇప్పుడు ఇంకా కొన్ని డేస్ సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకా నౌ దట్ నర్వస్నెస్ ఇంకా డబుల్ దీంట్లో ఉంది. బట్ చాలా పెద్ద స్టెప్ ఇన్ మై కెరియర్. అది తెలియకుండా ఐ వెంట్ ఇన్ టు ఇట్. యూనో చేసేద్దాం అనుకుంటూ ఇమీడియట్గా తీసుకున్న డెసిషన్ అది. అండ్ అన్ని అలా కలిసి వచ్చాయి. అండ్ ఆ ప్రాసెసింగ్ టైం లేకముందు వి స్టార్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకా లైక్ దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. ఓకే. అండ్ గాడ్స్ గ్రేస్ ఐ థింక్ వి పుల్డ్ ఇట్ ఆఫ్. ఓకే. సో మనకు లేడీ డైరెక్టర్స్ కూడా ఎవరు లేరండి. నందిని రెడ్డి గారి తర్వాత ఇప్పుడు వెరీ గుడ్ ఫ్రెండ్ అందు. సో ఉండాలి. అప్పుడు బాగా జయగారిని అనుకునే వాళ్ళు అందరూ. సో ఆమె తర్వాత ఎక్కువ నందిని రెడ్డి, కానీ ఇప్పుడు ఎక్కువ నీరజా కోన పేరు వినిపిస్తుంది. రేపు సినిమా తర్వాత చూస్తున్నాను. కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలిగారు. చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడు మేబీ మీ ఫేస్ తెలియపోయి ఉండొచ్చు చాలామంది తెలుగు ఆడియన్స్కి, బట్ నీరజా కోన అనే బ్రాండ్ అయితే మటుకు బికాజ్ ఆఫ్ మీ ఫాదర్, మీ గ్రాండ్ ఫాదర్, మీ అన్నయ్య, వీళ్ళ వల్ల ఏంటో తెలియదు, కానీ నీరజా కోన అనే పేరు అయితే చాలా పాపులర్. అంటే మనకి మనం అసోసియేట్ అయ్యే పనులు ఆర్ ఫిల్మ్స్ వల్ల ద నేమ్ హ్యాస్ గాటన్ the sort of commercial films and all I worked with. I think దాని వల్ల I know my name has traveled. మనం చేసే పని నాకన్నా చాలా కష్టపడి చేసిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ బట్ నా నేమ్ మెజారిటీ ఆఫ్ దోస్ బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్ అసోసియేట్ అయ్యింది. అండ్ ఐ థింక్
దట్ హస్ బీన్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ మీ, ఒక అడ్వాంటేజ్ టు గెట్ మై నేమ్ అక్రాస్. ఓకే, అంటే ఈ కోనా అనేది ప్లస్ అయింది బాగా ఇండస్ట్రీకి? నా డెఫినెట్లీ నాట్ అ మైనస్, బట్ ఐ నో దట్ ఏ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ యూ కెన్ పాలిటిక్స్ అవ్వు, సినిమా అవ్వు, నీకు ఆ డోర్ ఓపెన్ అయ్యే వరకే ఆ లాస్ట్ నేమ్. అది ఓపెన్ అయిన తర్వాత నీకు లోపల సంబంధించిన పుల్లప్ప చైర్ లెట్ యూ స్టే అనేది అది నీ పైన ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ అండ్ నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే అదే ఈజ్తో బయటికి కూడా పంపిస్తారు. సో ఐ నో దట్ నెవర్ డిడ్ ఐ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో డెఫినెట్గా ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మై బ్రదర్ వాజ్ దేర్. నాకు అన్నయ్య వల్ల నాకు ఫస్ట్ ఒక అసిస్టెంట్గా కాస్ట్యూమ్ డిజైన్ వెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ బాద్షా రోజుల్లో. బట్ దాని తర్వాత ఐ నో దట్ ఇట్ వాజ్ అ కాన్స్టెంట్ ఎఫర్ట్, కాన్స్టెంట్. ఇప్పటికి కూడా ఇట్స్ నాట్ లైక్ సడన్లీ 10 years later I stopped working hard. So it's a constant effort and work has to go in every day. ఓకే, అంటే ప్రీవియస్ అంటే మనం ఎక్కువగా కాస్ట్యూమ్ డిజైనర్స్ అంటే మనం మాధవరావు, కృష్ణారావు, కన్నారావు, అప్పారావు, సుబ్బారావు మన వాళ్ళే. తర్వాత ఏమైపోయిందంటే మన తెలుగు ఇండస్ట్రీ కూడా మొత్తం బాలీవుడ్ వైపు చూసింది. కరెక్ట్. మనీష్ మల్హోత్రా అని డిఫరెంట్ అసలు పేర్లు కూడా మనకి నోట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు 12 years ago అందరూ ఉన్న వాళ్ళందరూ బాంబే వాళ్ళే. అండ్ నాకు అది అగైన్, సో ఎవ్రీ టైమ్ ఐవ్ కమ్ ఇన్ వన్ ప్లస్ వాట్ హాస్ హ్యాపెండ్, సడన్లీ వీళ్ళకి ఇక్కడ తెలుగు ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటూ మన వాళ్ళు లేరు. మనకి బాంబే నుంచి వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళిపోతారు. యూజువల్లీ దట్స్ హౌ ఇట్ వర్క్స్. నీకు సినిమా స్టార్టింగ్ లో వచ్చి తెలు డంప్ లైక్ ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగేది. అండ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టు ద ప్రాజెక్ట్ చాలా తక్కువ. యాక్సెసిబిలిటీ టు ద డైరెక్టర్ అవ్వు, ద హీరో హీరోయిన్ అవ్వు చాలా తక్కువ ఉండేది. సో అలాంటి టైంలో వెన్ పీపుల్ లైక్ మీ ఆర్ లైక్ అశ్విన్, దర్స్ అ ఫ్యూ పీపుల్ హూ యూస్ టు బీ హియర్. సో ఐ థింక్ అది ఆటోమేటిక్లీ బికేమ్ వాళ్ళ చాయిస్ ఆఫ్ అ కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ టాలెంట్ వన్ సైడ్ అయితే యూ నీడ్ టు బీ very appreciative of people, work hard and be nice. So I think all of those departments sort of helped me have very good relationships with all of my people I've worked with. Andartho I've worked on multiple films and I've got great relationships all across. So బ్రేక్ చేశారు మీరు, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ లేడీ అంటే జెంట్స్కి అంటే మేల్ హీరోస్కి కొరియోగ్రఫీ చేసి లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా హీరోస్ కొరియోగ్రఫీ చేయొచ్చు అని ఆ బ్రేక్ చేశారంట. తర్వాత మీరు బ్రేక్ చేసేసారు. ఆల్మోస్ట్ మీరు హీరోస్కే ఎక్కువ చేశారు. హీరోస్కే ఎక్కువ చేశాను నేను. కరెక్ట్. నేను యాక్చువల్లీ నవే అదే అయింది. అదే నిజంగా అసలుకి గ్రేట్ కదా అది. లక్కీ. కానీ బాగా ఇష్టపడతారులే మీ కాస్ట్యూమ్స్. మీరు అన్నట్లుగానే ఆ హీరోకి ఆ డిజైనర్కి బాండింగ్ కనెక్షన్ బాగుంటుంది. ఆ పాత్ అనేది ఇచ్చేసాము అయిపోయింది మన డ్యూటీ. అది ఉండకూడదు కూడా. ఇట్స్ అ వెరీ పర్సనల్ స్పేస్ కదా. మనము ద ఎఫర్ట్ వి పుట్ ఇన్ టు గెట్ రెడీ ఆర్ సంథింగ్. వీళ్ళు దీస్ గైస్ ఆర్ సీన్ ఆన్ స్క్రీన్ బై సో మెనీ పీపుల్. సో వాళ్ళకున్న అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ అటెన్షన్ డీటెయిల్ ఎంత ఉండాలి. సో ఇంకా అలాంటప్పుడు వెన్ కాస్ట్యూమ్ డిజైనర్ కి యాక్టర్ కి ఉండే రిలేషన్షిప్, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ డైరెక్టర్, ఇట్స్ వెరీ క్లోజ్ పర్సనల్ స్పేస్ లో ఉండే స్పేస్. ఐ థింక్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేమ్ ఇస్ కోన ప్రభాకర్ రావు గారు. 3 times ఎమ్మెల్యే, మినిస్టర్, మహారాష్ట్ర, పాండిచేరికి గవర్నర్. నానా ఫస్ట్ ఇండిపెండెంట్ విదేశీ ఓడిపోయినారు, తర్వాత 2 times ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్. ఎందుకు మనకి బట్టలు ఇచ్చేది ఏందమ్మా ఇవన్నీ ఎప్పుడు లేదు. దే వెరీ సపోర్టివ్. మై ఫ్యామిలీ చాలా, అంటే అందరూ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు. వీఆర్ వెరీ ఇంక్లూజివ్ ఫ్యామిలీ. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే ఓకే, మన ఫ్యామిలీకి అదే బయట చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. అంటే వాళ్ళకి ఆ స్టేటస్ అస్సలు చిచి అలాంటి టర్మ్ అసలు మా దరిదాపుల్లో ఉండవు. అండ్ మై అస్సలు నో. మై డాడ్, నాన్న నన్ను తమ్ముని ద వే వీఆర్ రేస్డ్ ఆల్సో ఇట్ వాజ్ నెవర్ టు రిలై ఆన్ దెమ్ ఫర్ ఎనీ డైమండ్ స్పూన్ లా పెంచలేదు. నో చిచి నో. నేను I've done odd jobs and I've done part time jobs since I was 17 years old. US లో ఉన్నప్పుడు I don't think I've ever not worked since that age. నేను I know I can earn for myself, I can take care of myself. And అలానే at the same time I know మా అమ్మ నాన్న ఉన్నారు నాకు if I need my parents. So financially or emotionally I know that they're always there for me. So నన్ను అలా రేస్ చేశారు. And I think that's how my brother is also raised. We all come from that space. And ఎప్పుడు నేను ఒకటి చేస్తాను అనగానే ఎందుకు అని ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ కన్సర్న్ అండ్ కేర్, అంతేకాని అవసరం లేదు అనేది రాదు ఎప్పుడు. సో ఈవెన్ వెన్ ఐ సెడ్ ఇండస్ట్రీలో చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకున్న మైండ్ సెట్ ఎవరు లైక్ వై ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దెన్ వెంకటన్నయ్య కేమ్ ఇన్ సెట్ అలా ఉండదు బాబాయ్ లైక్ దిస్ అండ్ దట్ అండ్ ఆల్. అండ్ ఇట్ టుక్ దెమ్ టైమ్. నాకు కూడా
initially that first 1-2 months they started seeing me put a lot of effort and work. And eventually, మెల్లమెల్లగా once I started seeing my name, వచ్చిన పేరు, I'm doing well for myself, Okay. I'm working hard, and immediately that proud feelings and the trust and that support doubled up. So నాకు I never had and all my family members are like that. మా అత్తలు, పెద్దనాన్నలు, మా బావలు, అన్నలు, all of us are, they're very very supportive of things that we do within for one another. అంటే మీరు చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా రాస్తారు, ఇప్పుడు ఆల్రెడీ బుక్స్ ఏదో రాసేదని నేను విన్నాను. మంచి రైటర్ అవ్వచ్చు, ఆ స్కిల్ ఉంది మీ దగ్గర. ఎందుకు వై కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే ఎందుకు ఇష్టం మీకు? అంత ఇష్టం ఏంటి అసలుకి? ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉండింది. ఫ్యాషన్ మీద? Yes, I studied in fashion marketing and visual merchandising. నా bachelor's and all my in the US నేను చదువుకుని గ్రాడ్యుయేట్ అయింది అది. I was working for brands like Michael Kors. I interned with Louis Vuitton and J. Lindbergh. So I worked. కొట్టుకుంటారు ఆ బ్రాండ్ కోసం ఇక్కడ. So internships చేసి అక్కడ I worked for 3 years with Michael Kors. సో LAలో ఉన్నాను. అక్కడ దాని తర్వాత ఇండియాకి వచ్చి అమ్మనంతో ఉందాం అనుకున్నాను. ఫ్యాషన్ రిలేటెడ్ జాబ్స్ అని బాంబే సైడ్ ఉండింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి టు లివ్ విత్ దమ్, మళ్ళీ ఐ డెంట్ వాంట్ టు బీ ఇన్ వన్ మోర్ సిటీ. సో ఇక్కడ డిజైనర్స్ అంత ట్రై చేసి ఐ వాజ్ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్ నాకు నచ్చినది. దట్స్ వెన్ అన్నయ్య సెడ్ వై డోంట్ యూ ట్రై ఫ్యాషన్ రిలేటెడ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ వాజ్ లైక్, నేను ఎన్నడూ ఐ నెవర్ స్కెచ్డ్ ఎనీథింగ్ ఇన్ ద డే ఆఫ్ మై లైఫ్ బికాజ్ ఐఎమ్ అ మార్కెటింగ్ పర్సన్. ఐఎమ్ నాట్ అ డిజైనర్ బై నేచర్. So it was a learning curve again, a new thing, putting in a job that I didn't know. So I understood that about myself. Anything in my life, I'm thrown into something I don't know, I do well. Okay. And I think that's how God has always taken care of me. Okay. So ఎందుకంటే రాజమౌళి గారు చిన్న ముక్కుపుడుకు కూడా స్కెచ్ చేస్తారంట. అంటే అనుష్క అది రాజసం రావడానికి అది మొత్తం స్కెచ్ చేసి కదా డిజైన్ చేశారు. అలా మీ లైఫ్ లో మీరు ఎప్పుడు? నో సార్, ఇప్పుడు నేను అంత డీటెయిల్ కదా ఇప్పుడు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఏమైనా కూర్చొని హౌ ఐఎమ్ సమ్ సీన్ I draw and show it what's in my mind. It won't be a detailed sketch, but I am a very visual person. ఇప్పుడు నేను నరేట్ చేసిన మీకేమైనా చెప్పినా I know that I can say it verbally very well. I know నేను సక్సెస్ఫుల్లీ నా మైండ్లో ఉందని నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. But giving you the details, అది మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, టెక్నీషియన్ అవ్వక్కర్లేదు. My confidence is what I am thinking, I can communicate very clearly to you. So I think that was my first tick mark into coming and thinking, okay, I'll figure it out. And I'm always in that mindset also, not just this, in life, in any issue or anything, I'll figure it out in a mindset untunnadi. So I think that's how costume design lo vachi. And the grace of God, like all of the big films in my very first year to continuing that trend on. గుండెజారి గల్లంతైంది, అత్తారింటి దారేది ఫస్ట్ అదేనా? ఫస్ట్ అవి ఎవడు 1 ఇవన్నీ ఫస్ట్లో పడిన సినిమాలు. బాద్షా, దాని తర్వాత సేమ్ ఇయర్ హార్ట్ అటాక్ పూరి సార్తో, దెన్ గోవిందరందర్ వాడలే కృష్ణవంశీ గారు, హరీష్ శంకర్తో రామయ్య వస్తావయ్య, శ్రీకృష్ణ గారు ఆబ్వియస్లీ, బాబీ అండ్ నేమ్ ఇట్. I think my entire first 1 year was filled with all these big guys. 100 movies చేసి ఉంటారు? Yeah. More than 100? Yeah, I've done 100 films at least. Okay. కానీ ఒక హీరో కాలర్ అంటే యాంగ్లర్ కొన్న షర్ట్ తీసుకొని వేసుకున్న అంత ఈజీగా మొత్తం మూవీకి ఇలా సెలెక్ట్ చేసేస్తారు. అంత నాలెడ్జ్ ఉంది కాస్ట్యూమ్ మీద, డిజైనింగ్ మీద, ఫ్యాషన్. అది ఆ ఇంట్రెస్ట్ సడన్ గా I think I developed it over time. It was not నేను ప్యాషనెట్ గా నేను ఇది అవుతున్నాను లైఫ్ లో అనుకుని వచ్చిన క్యాండిడేట్ కాదు నేను. I think I learned my job. నేను వచ్చిన తర్వాత I know once I started doing it, నాకు అది this is what I'm liking అనుకుంటూ, అండ్ నేను ఏదైనా చేస్తే దానిలో I like to be a little bit onto a perfectionist. I want to do well. సో అలా నేర్చుకున్న పనులు అవన్నీ. అండ్ అలానే సేమ్ థింగ్ విత్ రైటింగ్. వెన్ రైటింగ్ కేమ్ అబౌట్ I was like, I need to write a book one day. And I didn't stop till I published one book. And then I was like, oh, I want to write a song. So I went on to write a couple of songs. I think I am usually అంటే నేను I put that effort in and I learn things on what and same with direction. I think when I ఇంత లేట్ గా వస్తున్నాయి మీలో ఉన్న ఇన్ని టాలెంట్స్ అసలుకి? అలా ఏం కాదు, టైం తీసుకున్నారా కావాలని, లేకపోతే అలా అంటే ఏ టైంలో వస్తుందో I think universe decides, right? It's not something that you wake up and say today I will do this. I think మనకి ఏది రాసి పెట్టిందో ఏ టైంకి జరుగుతుందో అదే జరుగుతుంది. ఇట్స్ నథింగ్ దట్ యూ కెన్ స్టాప్. ఓకే. సో ఇప్పుడు హీరోస్ అందరికీ చేశారు కాబట్టి మంచి అంటే ఫ్యాషన్ మీద కావచ్చు, కాస్ట్యూమ్స్ మీద మంచి టేస్ట్ ఉన్న హీరో ఎవరండి? మీరు చేసిన హీరోస్? నేను ఆల్మోస్ట్ ఏంటంటే ఏది ఉంటే అది ఓకే, ఇది ఓకేనా వేసేసుకుంటా అట్లా అంటే అందరితో I work with all of them. I think particular ఉంటారు. I was just telling in the earlier, I was saying, Vijay Kona and Allu Arjun garu, they both have a very
ది కాన్ఫిడెంట్ సెన్స్ ఆఫ్ స్టైల్. అంటే నువ్వు ఏం వేసుకున్నా యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని. చరణ్ అగైన్ వెరీ ఈజీ సెన్స్ ఆఫ్ స్టైల్ తనది. చైతన్య బట్ ఇన్ అ మోర్ క్యాజువల్ ఎఫర్ట్లెస్ స్టైల్ సెన్స్లో ఐ ఫీల్ ఇట్ నాని, who doesn't have to think twice, he puts on something and I think he looks good. So from a very like a class natural గా ఉండే నాని natural లాగా కాస్ట్యూమ్స్ కూడా natural absolutely అది అసలు పెట్టినట్టు ఉండదు, అది వేసుకొని వచ్చాను, but he looks good. So I think అలా కేటగరైజ్ లో ఉండదు అది. ఓకే సో మళ్ళీ అన్ని బ్రాండెడే వాడాలి హీరోస్ కి, తప్పదు అట్లా ఏం లేదు సార్. పాప నాని అయితే ఐ కెన్ వౌచ్ ఫర్ హిమ్. బ్రాండ్ లేదు ఏం లేదు, అట్లా ఏం ఉండదు. అట్లా తన ఆలోచన, ఐ మీన్ ఆబ్వియస్లీ హీ ఓన్స్ బ్రాండెడ్ థింగ్స్. చూస్తారు కదా ఫ్యాన్స్, చూస్తారు, అది ఏం లేదు. నేను చెప్తున్నాను కదా దాన్ని అలా. అండ్ ఐ ఆల్సో థింక్ నో యాక్టర్ థింగ్స్ నేను అది బ్రాండే వేసుకొని తిరగాలని. వాళ్ళు ఉండదు అట్లా అసలుకి. ఇఫ్ యూఆర్ గోయింగ్ షాపింగ్ దే యూ డూ, కాకపోతే ఐ నో దే ఆల్సో సీక్ కంఫర్ట్ అండ్ స్టైల్. సో అది నీకు ఒక సింపుల్ ఒక H&M ఒక 500 రూపాయల షర్ట్ వేసుకున్న వాళ్ళకు టీ షర్ట్లో ఫీల్ అవ్వచ్చేమో వాళ్ళు, అదే ఒక ప్రాడానో లూయి విటాన్ వేసుకున్నా అదే ఫీల్ అవుతారేమో. బట్ ఐ నో ఇట్స్ అ సెన్స్ ఆఫ్ స్టైల్ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఐ థింక్ దట్స్ వాట్ స్టైల్ కమ్స్ ఫ్రమ్. ఒక ఫుల్ మూవీకి ఒక హీరో కాస్ట్యూమ్స్ అంటే ఒక 50 లక్షలు 1 crore అవుతుందండి? లేదండి, అంతే అంత అవుదా? ఓకే, అట్లీస్ట్ ఐ నెవర్ స్పెండ్ దట్ మచ్, సో ఐ డోంట్ నో. అండ్ మీరు స్పెండ్ చేసిందంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, అలాంటి స్టైలిష్ స్టార్ అంటే చాలా డిఫరెంట్ సార్. వీ కాంట్ కేటగరైజ్ ఇట్. వీ కాంట్ పుట్ వన్ సినిమా విత్ వన్ బడ్జెట్. ఇట్స్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇండిపెండెంట్గా వచ్చే స్పేస్. అసలు ఆ నంబర్స్కి ఇప్పుడు ఒక కమర్షియల్ లుక్ అంటే నేను దాన్ని ఏ బడ్జెట్లోనే చేయగలుగుతాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాక్టర్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ బ్రాండ్స్ దే ప్రిఫర్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ లోకల్ బ్రాండ్, how well they fit on their bodies. Like comfort important. That's why I keep saying, well, the day you are not feeling comfortable in what you're wearing, you won't look a certain way. You dressed very, confidently. So I'm sure you exude that confidence, right? I'm sure you're comfortable in what you're wearing today. So that is how they also think. వాళ్ళకి నువ్వు బాటా షూ ఇచ్చావా, ఒక బ్రాండెడ్ షూ ఇచ్చావా చూడరు పాపం. అది వేసుకొని అదే ఫీలింగ్ ఓకే కంప్లీట్ చూస్తారు వాళ్ళు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అండ్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ కంఫర్ట్ కదా, టు బి ఏబుల్ టు యాక్ట్ అండ్ మోర్ ప్రాపర్లీ. సో ఫర్ దెమ్ అది ఆ కేటగిరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాస్ట్యూమ్స్ మీరు జడ్జ్ చేసినట్టు ఎవరు చేయలేరు కదా, పర్లేదండి. నేను నో యూ వెరీ వెల్ డ్రెస్డ్. ఐ టోల్డ్ యూ మీరు రాగానే యూ నైస్ షూస్ అని, యూ లుకింగ్ వెరీ పాలిష్డ్ అండ్ నైస్. ఓ ఈ రోజు నేను మార్క్స్ ఆఫ్ కోర్స్ డబుల్ థమ్స్ అప్. ఏం చేస్తారు ఈ కాస్ట్యూమ్స్ అన్ని హీరోస్ వేసుకున్నాయండి అసలుకి? సమ్ దే టేక్ విత్ దెమ్ తెలుసుకోవడానికి. అంటే ఏం లేదు, వాళ్ళు మెమరీగా కొన్ని తీసుకెళ్తారు, గుర్తు పెట్టుకోవడానికి కొన్ని తీసుకెళ్తారు. సమ్ ఐకానిక్ కాస్ట్యూమ్స్ ఏమైనా ఉంటాయి అలాంటివి, లేకపోతే మోస్ట్ ఆఫ్ ఇట్ ప్రొడక్షన్ లో ఉండిపోతాయి. అండ్ వాళ్ళు మేబీ దే రీసైకిల్ ఇట్ ఆన్ టు సమ్ అదర్ ఫిల్మ్. చాలా సార్లు మనం ఇప్పుడు ఇక్కడ వేసుకున్న బట్టలని వెనక రోల్ వాళ్ళకి నెక్స్ట్ సినిమాలో వేయగలుగుతాం మనం. అలా మిక్స్ అండ్ మ్యాచ్లు జరుగుతుంటాయి. ఒక పెద్ద గోడౌన్లు ఉంటాయి అన్ని ప్రొడక్షన్ హౌస్ కి. దే వాష్, లాండ్రీ, డ్రై క్లీన్ చేసి నీట్ గా పెట్టేస్తారు అన్ని బట్టలు. అప్పుడులో వినేవాళ్ళం ఇంద్రా సినిమా, అప్పుడు ఇంద్రా షర్ట్లు ఫేమస్ కాబట్టి వేలం పాట పెట్టేసారు. అవి కూడా జరుగుతాయి, అంటే అవి ఫ్యాన్స్ కోసం కొన్ని పెట్టేవి అలా జరుగుతాయి. కానీ చాలా మటుకు బట్టలు ప్రొడక్షన్ హౌస్లకి వెళ్తాయి. అవి దే ఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ అండ్ దే రీసైకిల్ ఇట్. మీ వారికి ఎప్పుడన్నా మీరే డిజైన్ చేస్తారండి? ఎవరికి? మీ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో. హస్బెండ్ కి నాట్ అంటే డిజైనింగ్ ఏమి ఉండదు. నేను ఎప్పుడైనా నన్ను షాప్ చేయమంటే వెళ్ళి షాపింగ్ చేస్తుంటాను. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇంట్లో ఎవరు వస్తున్నారు అంటే అప్పుడు నేను మా ఆయనకి ఇంకా అంచుకి కూర్చొని ఇంకా ఏమైనా చేస్తాను. అంటే I want some color coded thing or something particular. But all of us are very easy dressers sir. అదంతా అంత థాట్ పెట్టేసే ఉండదు. నాది ఇప్పుడు మన పెళ్ళికి వెళ్తున్నాను, వెంకటనే కూతురు పెళ్లి జరిగింది. దానికి నేను 1 day ముందు కూర్చొని అన్ని ఏరుకుంటున్నాను, అన్ని ఉన్నవన్నీ. సో అలాంటివో జరుగుతుంటాయి, అలా ఏమి ఉండదు. సో మీకు పెద్ద దాని మీద అంత ధ్యాస ఏమి ఉండదా? లేకపోతే ధ్యాస అంటే ఐ లైక్ పుట్టింగ్ థింగ్స్ టుగెదర్. లైక్ ఐ డోంట్ పెద్ద దాన్ని ఎఫర్ట్ పెట్టేసి దాన్ని ఆలోచించేసే ఉండదు. చాలా సింపుల్ గా ఉంది, స్టైలిష్ గా ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ బై వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. తను ఇండిగో డ్రీమ్స్ అని తన బ్రాండ్ ది. అండ్ దిస్ అగైన్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, శీతల్, తన బ్రాండ్ ది. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ మీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ డిజైనర్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ ఈజీ టు పుట్ థింగ్స్. కోట్ దాని మీదకి సెట్ అండి? yes, it's a set. అటాచ్డ్, separate two things, but it's like putting two things together. Okay, coming to చాలా తెలుసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి. నీకు బట్టలు ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది నాకు. మీకు డెఫినెట్గా అలాంటివన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ టర్న్స్ టు డైరెక్టర్ వినడానికి కూడా చాలా బాగుంది బయట ఇప్పుడు. ఎస్పెషల్లీ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు కాబట్టి ఇండస్ట్రీ పీపుల్, ఎందుకంటే జీరో కాంట్రవర్షియల్, చాలా సాఫ్ట్, పొలైట్, సో నో ఆరోగెన్సీ,
నీరజా కోన అంటే మంచి అమ్మాయి, ఈ పేరు సంపాదించేశారు. గుడ్. సో అలానే ఉండాలి. ఐ హోప్ సో. ఆల్వేస్ డోర్స్ ఓపెన్ ఇఫ్ యూ గో ఎనీవేర్, ఎనీ స్టార్ హౌస్. సో అలా అంత మంచి పేరు సంపాదించిన తర్వాత అంటే యాక్చువల్గా ఏమనుకున్నారంటే డైరెక్టర్ అవుతున్నారు అంటే మీ క్లోజ్ సర్కిల్, నాని వెరీ క్లోజ్ టు యూ అండ్ నితిన్ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ, వాళ్ళతో స్టార్ట్ చేస్తారేమో, కొట్టడం గట్టిగా కొట్టేస్తుందేమో నీరజే అనుకున్నారు. వై సిద్ధు అంటే ఎస్పెషల్లీ ఏదన్నా? I think why not Sidhu is the question, and second of all it was మన ఇంట్లో వచ్చి మనం చేసే ముందు బయట చేసి వస్తే బెటర్ అని డిసైడ్ అయ్యాను అంతే. సో ఇట్ వాస్ దట్ చాయిస్. ఐ కన్సిడర్ నాని అండ్ నితిన్ as home, సో నాకు ఐ థింక్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అవుట్ సైడ్ ఫస్ట్. ఓకే. అండ్ ఈ ప్రాసెస్ లో సిద్ధు ఆల్సో బికేమ్ అ హోమ్, సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్. దట్ బాయ్ ఐ థింక్ నాకు గివెన్ మై ఫస్ట్ హీరో, ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. సో అదే నేనంటుంది, నెవర్ ఫర్గెట్ ఇన్ అవర్ లైఫ్ ఫస్ట్ హీరో ఎప్పుడు కూడా. అలాంటిది ఐ థింక్ దట్ వాస్ వెరీ క్లియర్ చాయిస్ సార్. నేను స్టార్ట్ అవ్వక ముందే నాకు ఐ న్యూ వెరీ వెల్, నాకు పీపుల్ లైక్ నాని ఆర్ నితిన్ ఆర్ సమాంత, కోన, మా అన్నయ్య, వీళ్ళందరూ అంటే రిగార్డ్లెస్ ఎనీవే ఐమ్ అసోసియేటెడ్ టు దెమ్. నేను చెప్పినా చెప్పకపోయినా దట్ ఈస్ వాట్ విల్ గెట్ అసోసియేటెడ్ విత్. అలానే డెంట్ వాంట్ టు మేక్ దట్ అ థింగ్. ఐ థాట్ ఐ షుడ్ డూ మై ఫస్ట్ వన్ అవుట్ సైడ్, ట్రై టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ. And then అంటే సిద్ధు మీకు పెద్ద క్లోజ్ కదా? I never met him before. Really? No. Oh. I spoke to him on the phone first. Narration? When I was thinking this person, అంటే ఎవరితో అనుకోవచ్చిన డిస్కషన్ నితిన్తో ఉన్నప్పుడు మేము టిల్లు అనే సినిమా చూస్తూ, నితిన్ ఇస్ లైక్ this will be a good option for you. Oh, నితిన్ అన్నారా? Yeah. And then he called him at 10 in the night and he made me talk to him to say hi, but we never followed up on that. And then again I met him Neeraja Kona ఇంకది పులిమేక ట్రైలర్ లాంచ్ లో తను గెస్ట్ గా వచ్చాడు. సో ఐ మెట్ హిమ్ దేర్. అప్పుడు కూడా ఇలా ఒక పాయింట్ అనుకుంటున్నాను మాట్లాడాలి అని ఒక స్పేస్ వరకు వచ్చి వదిలేసాం. మళ్ళీ దాన్ని ఆఫ్టర్ మేబీ అ మంత్ ఆర్ సో, my mom's birthday April 2nd, we decided to meet up because he had a schedule break. Okay. And I met him in the afternoon. I pitched the story. ఊరికి వాళ్ళు వచ్చి కర్రీ పఫ్ తినెళ్ళిపో, ఎగ్ పఫ్ తినెళ్ళిపో టైప్ లో ఉండింది మాకు. we bonded over like food even the previous time when we had met. అలా వచ్చి సరదాగా మాడుకొని వెళ్ళిపోతున్నది turned into a proper narration of like a 2.5-3 hour narration. Okay. Had a couple of egg puffs and I left. Egg puff మా ఇద్దరికి నాకు సిద్ధుకి we have a thing of మా బెంగళూరు అయ్యంగార్ బేకరీ పఫ్లు. సో తిని ఆ రోజు నైట్ కల్లా కాల్ వచ్చింది that we're doing the film అని. ఓకే. సో that's how it went. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్పిన అంత నాకు బాగా నచ్చింది నితిన్ క్యారెక్టర్. యాక్చువల్గా చెప్పాలంటే నితిన్, నేను ఒక స్టార్ హీరోని, నాకు ఆ ఇమేజ్ ఉంది, నేను ఫోన్ చేయటువంటి సిద్ధు చిచి అసలు జస్ట్ మీకు ఒక నెంబర్ ఇచ్చి నువ్వే పాస్ చేసుకో మెసేజ్ అని చెప్పొచ్చు. అంటే ఇండస్ట్రీలో ఇంపాసిబుల్. అయ్యో అలాంటి ఐ హావ్ సో మెనీ స్టోరీస్ అబౌట్ నితిన్. హీ సంబడీ హూ లుక్స్ అవుట్ ఫర్ యూ. మనకన్నా ఎక్కువ తనే ఆలోచించి చెప్తుంటాడు చాలా విషయాలు. నితిన్ ఇస్ దట్ ఫ్రెండ్ ఫర్ మీ. బయట మనకి చాలా రూమర్స్ వినపడుతూనే ఉంటాయి కదా, అవన్నీ రూమర్స్ కాదు, దీంట్లో చాలా వరకు అబద్ధాలే ఉన్నాయని చెప్పడానికి ఈ మొక్క ఎగ్జాంపుల్. నేను అలా కానీ వంద చెప్తాను మీకు. She knows everything inside of the industry, what exactly is going on there. Absolutely. Then they don't have to do it also, no sir. Like all of my friends in fact are all like that. They're not that selfishness streak అసలు లేదు. ఓకే. అంటే మీరు ఆ జోన్ క్రియేట్ చేస్తారా లేకపోతే వాళ్ళ జోన్ మీరు వెళ్తారా? వైస్ వర్సా. మనం we are who we hang out with అంటాం కదా. నా ఫ్రెండ్స్ ఆర్ లైక్ మీ, ఐఎమ్ లైక్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో we very simple at heart about certain things. Cinema, ఇది having a little fun with me, you know, those few people మన లైఫ్ లో. ఓకే. అండ్ సినిమా, అగైన్ బ్యాక్ టు సినిమా. యాక్చువల్గా నీరజ గారు అంటే సిద్ధు ఇప్పటి వరకు తీసిన సినిమాలు, ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన కంప్లీట్లీ డిఫరెంట్. డీజే టిల్లు కావచ్చు, 2 కావచ్చు, దానికి ముందు కావచ్చు. ఇది ఏమో కంప్లీట్గా లవ్ అండ్ రొమాంటిక్. అసలుకి ఎలా ఉందంటే మనం అప్పుడులో పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ అలాంటి సినిమాల్లాగా ఉంది ఈ స్టోరీ, ట్రైలర్ అంతా చూసినప్పుడు. అసలు సిద్ధు కొంచెమైనా దీనికి సెట్ అవుతాడు? చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఏమీ లేదు.
మీకు ఒక బిగ్గెస్ట్ థింగ్ ఫంకీ ఉంటాడు మిగతా సినిమాలో. ఎగ్జాక్ట్లీ తను అలా చూసి మనము యూ ఫర్గెట్ దట్ దిస్ ఇస్ ది ఒరిజినల్ సిద్ధు. ఇప్పుడు రోజు తను అలా ఫంకీ వేసుకొని తిరగాడు కదా మనిషి, బాగుండేది ఇట్లే ఉంటాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఫర్ మీ, ఎందుకంటే ఐ గాట్ టు వర్క్ విత్ ది ఒరిజినల్ సిద్ధు అండ్ తను ఈ గాట్ సో మచ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ టు వరుణ్ మా క్యారెక్టర్కి. అండ్ హిస్ లుక్ కానీ హిస్ క్యారెక్టరైజేషన్, ద వే హీ డైలాగ్ డెలివర్స్ అవ్వచ్చు, ద వే హీ ద ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అప్, ద స్టేజింగ్ ఆఫ్ ద థింగ్ అవ్వచ్చు. వీ డెలివర్డ్ అ గ్రేట్ ప్రోడక్ట్. సో ఐ నో Sidhu Varun will be a very memorable character for Sidhu's fans tomorrow. So Aditya, I'm looking forward for that part. అంటే మీరు కుకింగ్ చాలా బాగా చేస్తారని నేను విన్నా. చేస్తా. సో దీంట్లో కూడా మనోడు సో మెయిల్ వర్షన్ ఇక్కడ మీది ఇక్కడ. అయ్యో మేము ఆల్వేస్ అంటే ఇంకా వంటల సినిమా అంటే నేను కొన్ని థింగ్స్ ఉంటాయి నావి చాలా, నేను విచ్ ఐ రియలైజ్ వెన్ యూ రైటింగ్ కామన్ ఎలిమెంట్స్ ఏవో వెళ్తుంటాయి అంటారు కదా, ఎట్లో నేను ఫుడ్ తీసుకొస్తాను ఆ రైటింగ్లోకి. ఐ రియలైజ్ ఫోటోగ్రఫీ, ఫుడ్ ఇవన్నీ నాకు నచ్చిన థింగ్స్. ఐ థింక్ వి రైట్ వాట్ వి లైక్ నో. సో తెలియకుండా వచ్చే సీపిన్ క్యారెక్టర్స్ ఇవన్నీ అని. సో హీస్ అ షెఫ్ ఇన్ ద ఫిల్మ్. సో మెయిల్ నీర్జన్ చూసేసుకున్నారు అక్కడ. అంటే మా రెస్టారెంట్లో షూటింగ్ చేస్తున్నప్పుడల్లా వెళ్ళి ప్లేట్లో ఇన్ని పెడుతుంటే అది చూస్తున్నాడు, ఎందుకు ఇది అన్ని అలా పెట్టంత కష్టపడిపోతున్నాను. ఐ ఎంజాయ్ ఆల్ దట్ సైడ్ ఆఫ్ ఇట్. మేబీ చెఫ్ అయ్యింటే ఐ వుడ్ హావ్ బీన్ అ వెరీ గుడ్ షెఫ్. వాళ్ళలోనే నా వరల్డ్లో నేను చాలా మంచి షెఫ్ అనుకుంటుంటాను. సో యా, ఇఫ్ ఐ వాజ్ అ షెఫ్ ఐ వుడ్ హావ్ బీన్ అ గుడ్ వన్. ఎలా సౌత్ నార్త్ ఎక్కువ కుజీనా అన్ని తింటాను. అవునా? ఐ యామ్ అ హ్యూజ్ ఫుడీ. ఓకే. అంటే చేయటం కూడా అన్ని రకాలు చేస్తారా? I cook Chinese. I cook everything. Oh. Yeah. Swiggy is my favorite app. So I'm eating, feeding, cooking, all అన్ని వెళ్తుంటాయి. సజెషన్స్ అయితే చెప్పరు కదా? లేదు. ఉప్పు దాంట్లో కొంచెం అట్లా వేయాలి, కారం కొంచెం తగ్గించాలి, ఏమి చేయాలి కాదు, అలాంటివి ఉండవు. మరి వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ పెట్టాల్సింది మీరు ఇక్కడ. చాలా వెళ్ళి తినొస్తా అంతే, అలాంటి కష్టాలు పెట్టుకోండి. ఇష్టంగా బాగా వండి పెట్టిందంటే నాన్నగారికా, లేకపోతే అన్నయ్యకా, అయితే మీ ఫ్రెండ్స్ నాని, నితిన్, అందరికి వండి పెట్టాను ఇప్పటికి. ఐ హావ్ కుక్డ్ ఫర్ ఎవ్రీబడి. చాలాసార్లు కుక్ చేశాను అందరు. డాడీ ఏమి ఇష్టపడతారు మీరు? డాడ్ అదే. సో ఐ థింక్ మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం ఇన్ని రోజులైనా ఐ స్టిల్ సే ద సేమ్ థింగ్. మా నాన్న నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, 7th 8th క్లాస్ ఉన్నప్పుడు కానా ఖజానా కుక్ బుక్, మనకి సంజీవ్ కపూర్ కుక్ షెఫ్ ఉన్నాడు, వెరీ పాపులర్. సో హీ హాస్ అ బుక్ కాల్డ్ కానా ఖజానా. సో డాడ్ బాట్ మీ కుకింగ్ రెసిపీ బుక్స్, సింపుల్ కుకింగ్ రెసిపీ బుక్స్. సో దాంట్లో హీ సెడ్ ర్యాండమ్గా ఓపెన్ చేసి నాకు అది ఏది వస్తే అది కుక్ చేసి పెట్టాలి, మై ఎక్స్పెరిమెంటింగ్ ఫర్ బయింగ్ ద కుక్ బుక్. పుదీనా రైస్ వచ్చింది ఆ రోజు. అండ్ దాన్ని నేను ఎంత ఇంటెన్షన్తో కుక్ చేశానంటే ఆ రోజు ఫుల్ లెక్కలు పెట్టుకొని ఈ క్వాంటిటీ రెసిపీ బుక్ చదువుతూ. అండ్ నాన్న రియాక్షన్ ఆఫ్టర్ ఈటింగ్ ఇట్ వాజ్ సో జెన్యున్ దట్ హీ వాజ్ ఇన్ లవ్ విత్ ఇట్. అంటే ఊరికి కూతుర్ని హ్యాపీ చేయడానికి అని చెప్పడం కాదు, ఆయన ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా ఈ కాన్స్టెంట్లీ అది చేసి పెట్టమని. పుదీనా రైస్ ఇస్ వన్ థింగ్ హీ కెప్ట్ బ్యాక్. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ టు కుక్ సంథింగ్ ఫర్ సంబడి. అండ్ ఆఫ్ కోర్స్ నౌ నా కొడుకు, వాడికి నేను ఏం చేసినా మాస్టర్ షెఫ్ ఫీలింగ్ ఇస్తుంటాడు. వాడు మమ్మీ అది బెస్ట్ అంటుంటాడు ఇవన్నీ. సో లైక్ ఆ ఎక్స్ప్రెషన్లో, ఆ రియాక్షన్ల కోసమైనా నేను ఐ వాంట్ కుక్. ఒక డైలాగ్ ఇచ్చేసారండి వాడికి. అమ్మో, వాడి కాంప్లిమెంట్ కోసం నేను ఏదైనా చేస్తాను. సో ఐఎమ్ గుడ్ విత్ దట్. నిన్న మనం ఇంటికి వెళ్ళేటప్పటికి ఐ వాజ్ సో టైర్డ్, కానీ వాడు తినకుండా కూర్చున్నాడు డిన్నర్, సేయింగ్ ఆకలేదు. దెన్ ఐమ్ లైక్ ఓకే, సో షుడ్ ఐ మేక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే చేస్తాడు. ఇంకా అప్పుడు కూడా కూర్చొని వి కుక్డ్, అండ్ అది వాడు వరల్డ్స్ బెస్ట్ ఫ్రైడ్ రైస్ అంటే వాడు చెప్పుకుంటూ తిన్నాడు. సో యూ నో యూ ఫర్గెట్ ఆల్ ఆఫ్ ద రెస్ట్ థింగ్స్ వెన్ ఎవర్ యూ వాంట్. సార్ ఎలానే ఇప్పుడు సినిమా ఉంది కాబట్టి 17th లోపు ఇప్పుడు కుదరదు, అవనేయండి మా సినిమా రిలీజ్ తర్వాత అప్పుడు. అంతేనా? అంతే. అప్పుడు గంట పట్టిన ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ అంతే. కానీ ఇప్పుడు మీ నాన్నగారేమో చాలా అంటే మనిషి ఎలా ఉంటారంటే ఒక రాజకీయ నాయకుల్లోకి ఎప్పుడు అనిపించరు, చాలా పొలైట్గా, పక్క వాళ్ళు ఏమన్నా అన్నా కానీ అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టు చాలా సెన్సిటివ్ ఉంటారు ఆయన. నాకు he is like that. Yeah, and I hope I'm like my dad. That is something I learned from my dad. అలానే ఉండాలి. I feel that is the right way to be. తనకు కావాల్సిన పనులు తను చేయించుకుంటారు, దానికి అరవక్కర్లేదు, కొట్లాడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. తనకు కావాల్సినట్టు తను చేయించుకుంటారు. He makes his point in the room. He's respected. And I think he's more than anything, he's very loving. Yes. తన ఫోన్ నంబర్ లేని మనిషి ఉన్నాడు బాపట్లలో. సో డజంట్ మ్యాటర్ హూ యు ఆర్, అందరికీ యూ హ్యావ్ అన్ యాక్సెస్ టు మై డాడ్. అండ్ అవన్నీ చూసి పెరిగిందని నేను. సో ఐ థింక్ దట్స్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ వాంట్ టు బి. ఓకే.
సో సేమ్ నాన్ క్వాలిటీస్ అన్ని డెఫినెట్గా ఐ వాంట్ ఇట్. నానా విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో. అబ్సల్యూట్లీ, ఐ హోప్ హీ డస్. ఐ హోప్ హీ డస్. ఓకే, ఎక్కువ నాన్న కూతుర్ని బాగా చూసుకుంటారు, కూతురు విషయంలో బాగా ఎమోషనల్ అవుతారు, తెలియకుండా కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేస్తాయి. అలా మీ విషయంలో నాన్నకి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. Both my parents ఆ విషయంలో దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ దట్ ఆల్సో. ఓకే, వాళ్ళతో ఎంత కొట్లాడతానో అంతే ప్రేమిస్తాను వాళ్ళని. సో దే అప్రిషియేట్ దట్ ఐఎమ్ డూయింగ్ వెల్. అండ్ ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ ఇన్ సౌత్ ఆఫ్రికా. వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు రిలీజ్ టైం ఇక్కడ లేరని. ఓకే, బట్ I love my parents and వాళ్ళు లేకపోతే I don't think I would have come this far for sure. నాన్నగారు సినిమాలు ఇష్టమా, బాగా చూస్తుంటారు? నేను స్టార్ట్ చేసిన తర్వాత చూడడం మొదలు పెట్టారు ఎక్కువ. దాని ముందు ఇంక్లూడింగ్ మీ, నేను ఎప్పుడు పెద్ద సినిమాలు చూసేదాన్ని కాదు. పెద్ద ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఫిల్మ్స్ అలాట్. యూఎస్లో ఉన్నప్పుడు ఏమైనా హిట్ అయిన సినిమానో వచ్చిన మంచి సినిమా అంటే తెలుగు సినిమా వెళ్ళి చూసేదాన్ని. ఆర్ దాని ముందు ఇక్కడ కాలేజ్లో ఉన్నప్పుడు ఏదో సినిమాలు ర్యాండమ్గా అంతే కానీ మణిగారి సినిమాలో అట్లా అంతే కానీ నెవర్ సినిమా ఫ్యాన్. బట్ నౌ ఆఫ్టర్ ఐ కేమ్ ఇంటు ది ఇండస్ట్రీ మా నాన్న పాపం ఈ సినిమా వచ్చింది కదే, ఆ సినిమా వచ్చింది కదే, నువ్వు ఇప్పుడు ఏది దీంట్లో ఉన్నావా, తను పాపం పేరు చూడడానికి వెళ్తారు. ఓకే, మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ అ కిక్ ఫర్ దెమ్ టు సీ మై నేమ్ ఆన్ స్క్రీన్. కానీ ఇప్పుడు నానేమో వైసీపీ, ఎస్, మీరేమో సినిమా ఇండస్ట్రీలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ మనుషులు ఉంటారు, జనసేన, టీడీపీ. ఇక్కడ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువే, పార్టీ ఫీలింగ్ కూడా ఎక్కువే. బట్ దట్ నెవర్ బాదర్డ్. ఇక్కడ కోన రఘుపతి గారు అమ్మాయి వాళ్ళది వైసీపీ పార్టీ, మన సినిమాకి పెట్టొచ్చు, అస్సలు ఇలాంటి ఏమైనా ఉంటాయి చిన్న చిన్నవి మీరు విన్నప్పుడు బాధపడ్డారు? నెవర్ ఎవర్, నాట్ ఈవెన్ వన్స్, నాట్ ఈవెన్ రిమోట్లీ క్లోజ్. Okay, because I don't think my dad is somebody who supports that sort of a thinking process that we should mana aa space eppudu ledu. Alani he is an extreme loyalist to his party. Okay, he never raised me to take sides like that. And Alani, I know I'm very proud to be part of an industry that has not really curtailed me nuvu labeling me into something that it doesn't really represent me. Okay, as a person. I am my father's daughter but doesn't make me anything beyond that. So I think I'm right. కలిసారు ఎప్పుడన్నా జగన్ గారిని? నేనా? ఏంటి ఇంత ఆలోచించారు? కాదు, it was a very long time ago. I met him very very briefly once. Okay, నాకు మీరు కలిసారనగానే నాకు ఫస్ట్ ఇమేజ్ పడింది నా కొడుకు కలిసాడు, ఆడి ఫోటో గుర్తొచ్చింది నాకు. అది అంచుకాడు ఇంతే ఉంటాడు ఆ ఫోటోలో. ఓకే, ఇట్స్ వెరీ ఫేవరెట్ పిక్చర్ ఆఫ్ మైండ్. వాడు హీ వాస్ గివింగ్ ద పిక్చర్, వాడికి స్లోగన్ విని వాడికి నోరు కూడా తిరిగేది కదా, అది నేర్చుకున్నాడు వాడు. సో ఐ థింక్ వెన్ హీ మెట్ హిమ్ హీ టోల్డ్ హిమ్ దట్ నా ఫ్లవర్స్ బుక్ ఇచ్చే ఫోటో ఉంది. సో దట్ పిక్చర్ గుర్తొచ్చింది నాకు. ఓకే, ఇండస్ట్రీలో అందరూ మీ వెల్ విషెస్ కాబట్టి సినిమా డెఫినెట్గా సెటిల్కి వస్తారు, లేకపోతే కథలో చిన్న చిన్న చేంజెస్ వచ్చినప్పుడు మీరు అడుగుతుంటారు, లేకపోతే ట్రైలర్, టీజర్ ఇవన్నీ వచ్చినప్పుడు మీకెంత నర్వస్ గా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు డబల్ ఉండొచ్చు. వాళ్ళు చాలా పర్సనల్ గా తీసుకుంటున్నారు దీన్ని. అవునా? యా. సో ఐ నో ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఈగర్లీ ఎక్కువ పర్సనల్ గా తీసుకునే అంటే ఎవరు? సమంత వీలే, నాని అని ఎత్తిన ఆది వీళ్ళే. దే కీప్ చెకింగ్ అప్. నిన్న కూడా వాజ్ ఆస్కింగ్ ఎలా ఉంది, ఆర్ఆర్ బాగానే జరుగుతుందా. దే ఆర్ కాన్స్టెంట్లీ చెకింగ్. దట్ వాళ్ళకి తెలుసు కదా ఎలా ఉంటుందో ఈ టైంలో. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇలా పోస్ట్ వర్క్లు ఈ మాటల్లో ఉండడం అనేది. వాళ్ళు దే హావ్ సీన్ ఇట్ సో మచ్. సో దేర్ ఆల్రెడీ ప్రెపింగ్. ఇప్పుడు ఇలా ఉంటుంది, టెన్షన్ పడకుండా, స్ట్రెస్ తీసుకోకుండా చేసుకో, గెట్ యువర్ వర్క్ డన్, కోఆర్డినేట్ దిస్ అండ్ దట్. సో దే బీన్ గివింగ్ మీ గుడ్ అడ్వైస్. బట్ ఐ థింక్ హీ నోస్ వెరీ వెల్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ చాలా కామన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే తనకు చాలా అప్ అండ్ డౌన్స్ చూసారు. అండ్ దట్ మేక్స్ హిమ్ దట్ మచ్ మోర్ స్ట్రాంగర్. కంటిన్యూ ఫ్లాప్స్. మేబీ ఇంకొక హీరో అయితే ఇండస్ట్రీ వదిలి ఇంకొక బిజినెస్ చేసుకునే వాళ్ళు. దట్ తన మంచితనం వల్ల తను అలా రిటైన్ అయ్యాడు. అండ్ ఐ థింక్ దట్స్ ద ఇమేజ్, దట్స్ ద ఇంటెగ్రిటీ హీ హ్యాస్. సో ఐఎమ్ షూర్ మీరు అన్నట్టు ఎనీబడి ఎల్స్ ప్రాబ్లీ కాంట్ టేక్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ద వే తను తీసుకున్నట్టు. బట్ మీరు అలానే తీసుకునే మనసేనండి మీరే, లేకపోతే? ఐ థింక్ ఐఎమ్ లైక్ దట్. ఓకే, అంటే ఇప్పటి వరకు ఇంకొక ఫీల్డ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకేం పెద్ద ఫరక్ పడదు. No, but in general, towards life, you have to be a certain way, no? Cinema ane kaadu. I think I have seen ups and downs in my life, be it, whatever it is. If I chinna vishayam nachinadi jarakapoyina, I consider it, your mood shouldn't get affected. Okay. Or any mood effect aina, you should learn how to bounce back from it. So I think that mindset I have. And I'm quite strong in that space. I don't let things affect me too much. Okay. So మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు?
He's done the multiple things right now into real estate. He's into real developing. estate. Yeah. ఇది కోనా బ్రాండ్తోనేనా? లేదు. His family name is Gudala. His name is Ajay Gudala. He's working with one of his close friends, Satish, and they're into developing properties right now. ఓకే. లవ్ మ్యారేజా? Love marriage. ఓ, I met him when I was 22, 23 in college. అప్పటి నుంచి. సో క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ కాదు. I was in college. తను వేరే సిటీలో US లో కలిసాం. His brother was my friend. ఓకే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి? Second, third sight ఏమో. But yeah, he's more than anything, he's a very good friend first. So ala my friendship over the years has been before we decided to marry. And Tanu, he's part of my, we're both my other friends groups are same. And more than husband wife, I think we look at each other as really close friends. Yeah, 100%. 100%. Okay. Only thing is we have a son. So that's the only difference. Kani our friendship has not changed over the years. ఓ గ్రేట్. అసలుకి ఏం పేరండి? Ajay. గ్రేట్ అండి అజయ్ గారు. ఇద్దరిలో కామన్ గా ఉన్న క్వాలిటీస్ ఏంటి? అంటే ఒకళ్ళు కొంచెం హై ఉన్నప్పుడు కొంచెం తగ్గుతాం, లేకపోతే ఇద్దరు హై అవుతాం, లేకపోతే ఇద్దరు. No, I am the one who's always arguing or fighting, or he's a very silent. నీరజ గారు ఆర్గ్యూ చేస్తారా? అయ్యో చాలా. అంటే అలాంటి ఆర్గ్యుమెంట్లు ఉండవు నా అని, పిచ్చి పిచ్చి ఉంటాయి వాటికి నాకు. సో ఐ నో దట్ ఐఎమ్ ప్రిటీ స్టబర్న్. సో ఐ ఆల్సో కొంచెం షార్ట్ టెంపర్ కూడా ఉంది నాకు. అంటే బట్ ఐ డోంట్ రియలీ డజంట్ కమ్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ పీపుల్. నేను ప్రేమించిన వాళ్ళ ఎదురుగుండా వస్తుంటుంది అలాంటి తిక్క వేస్తాను. ప్రేమించుండదు. ఓన్లీ ద పీపుల్ ఐ లవ్ గెట్ టు సీ దట్ సైడ్ ఆఫ్ మీ, ఐ గెస్. ఎవరికి ఉంది ఇంట్లో షార్ట్ టెంపర్? షార్ట్ టెంపర్ కన్నా యాంకర్ మేనేజ్మెంట్ ఏం కాదు కదా? అంతవరకు కాదు. That one thing, one visual will come. That only other, like some people will see it. అనిపించలేదు. ఎవరికి లేదు మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ షార్ట్ టెంపర్ అసలుకి? నానికి కానీ నితిన్కి కానీ? అసలు లేదు. ఎవరి మీద ఎక్కువ చూపిస్తారు షార్ట్ టెంపర్? నా ఫ్రెండ్స్ లోనా? నాని పైన, ఐ థింక్. నాని దగ్గర, పైన కాదు దగ్గర, బికాస్ ఆ చనువుతో ఉంటుంది. బట్ తను ఈక్వల్ గా గివ్స్ ఇట్ బ్యాక్ టు మీ, సో వి బోత్ షట్ అప్. ఓకే. నితిన్ దగ్గర నేను ఇవ్వడం ఉండదు, ఆడిస్తుంటాడు, నాకు ఉల్టా ఉంటుంది. నితిన్ దగ్గర ఓవర్ యాక్షన్ ఏం చేయలేదు. ఓకే ఓకే. ఆది అండ్ మీ ఆర్ వెరీ లైక్ బ్యాలెన్స్డ్. మాకే ఉండదు, వేర్ లైక్ ఆది పిన్సెట్. ఓకే. సో మా ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ డిఫరెంట్ ఈక్వేషన్స్. ఓకే ఓకే. సమంత గారు? శామ్ అండ్ మీ అదే లేదు, వీఆర్ వెరీ సిమిలర్. సో అలాంటి కోపాలు తాపాలే ఉండవు మాకు. ఎప్పుడు లేట్లీ వీ నాట్ బిన్ గెటింగ్ అ ఛాన్స్ టాక్ మచ్. ఇది మాట్లాడినప్పుడు ఐ నో ఇట్స్ ఆల్ అబౌట్ ద వెల్ విషెస్ అండ్ ద లవ్, అండ్ సో కొట్లాడడానికి టైం లేదు మాకు. ఇప్పుడేంటి సమంత గారు మళ్ళీ ఏదైనా మంచి హిట్ తో రాబోతున్నారా? ఐ హోప్ సో. తను ఏం చేసినా ఇట్స్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ అండ్ సక్సెస్ తో వస్తుంది. కాబట్టి దాని ఇంటెన్షన్స్ ఆర్ ఆల్ రైట్. కాబట్టి వాట్ ఎవర్ షీ డస్ ఇట్ విల్ బీ వర్క్, ఇట్ విల్ వర్క్ అవుట్ ఫర్ హర్. ఓకే. కానీ చాలా నైస్ పర్సన్. షీ ఇస్ అ వెరీ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ అట్ హార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలుకి ఏముండదు, నేను ఒక స్టార్ హీరోయిన్ అని ఏముండదు. నెవర్. నేను ఒక్కసారి తను చూసి కంప్లీట్గా ఆ రోజు నా మైండ్లో ఉన్నది లేదా బయట మాట్లాడుకుని కూడా చేంజ్ చేసేసుకున్నాను. చెన్నై నుంచి ఒకే ఫ్లైట్లో వచ్చామండి, ఎవ్వరు లేదు తనతో. అప్పటికి ఇలా ఉంది. షీ నెవర్ ట్రావెల్డ్ లైక్ దట్. అట్లా ఎప్పుడు ఎన్నడూ అలా జనాలు వేసుకొని తిరగడాలు ఆ మ్యాటర్ ఎప్పుడు లేదు. ఇండిగో పక్కనే ఉన్నాం, దిగాం నైట్ 11:30కి. నేను షూట్లకి వెళ్ళి వచ్చాను, లగేజ్ తీసుకోవాలా మేడం? నా 3 ట్రాలీస్ ఉన్నాయండి అన్నారు. అమ్మా నేను ఏమైనా హెల్ప్ చేయమంటారా? అలవాటేనండి, వేసుకొని వెళ్ళిపోతాను బయటికి. షీ ఈజ్ లైక్ దట్ పాప, షీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. నిజంగా గ్రేట్ అనిపించింది నాకు ఫస్ట్ టైం. వెరీ డౌన్ టు ఎర్త్, షీ ఈజ్ గ్రేట్ అసలుకి. అందుకని మీరు లైక్ మైండెడ్ కాబట్టి ఇందాక అన్నట్టు మేబీ అలాంటి వి ఆర్ ఆల్ సిమిలర్, వెరీ సిమిలర్ పీపుల్ ఆల్ ఆఫ్ us. ఎక్కువ మీ నలుగురు ఎక్కువ క్లోజ్ అంతే కదా? సామ్ అండ్ మీ ఆన్ ఫోన్ వి గెట్. ఇప్పుడు తను షీ నాట్ బీన్, తను ఇటు షఫల్ అవుతుంది కదా హైదరాబాద్ అండ్ బాంబే. సో తన్ని కలిసి చలవలు అయిపోతుంది, మాట్లాడుకుంటుంటాం ఫోన్ అప్పుడు. ఐ మిస్ హర్ అలాట్. బట్ నితిన్ అండ్ నాని ఎస్ ఇక్కడే ఉంటారు కాబట్టి వి మీట్ క్వైట్ ఆఫ్టెన్. చెన్నైలో ఆది ఉంటాడు, తను వచ్చినప్పుడు మీ నాని అని ఆది హ్యాంగ్ అవుట్. అంతే. సూపర్. చిన్న ప్రపంచం. అంతే, చాలా చిన్న ప్రపంచం. దాని మించి ఉండదు. ఇవే పేర్లు లాస్ట్ 12 years గురించి తిప్పి కొడితే ఇవే పేర్లు, ఇంకేముండవు. సో నెక్స్ట్ నితిన్ నాని మల్టీ స్టారరా లేకపోతే సపరేటా? ఇద్దరు డేట్లు ఎవరిస్తే ఫస్ట్ అప్పుడు చూద్దాం. అంటే మీకు ఎవరితో చేయాలని ఫస్ట్, నానియా నితినా? అలా ఏం లేదు,
నా ఇద్దరు those two boys inevitably in my life I will work with them. ఓకే, అది is it tomorrow or in a year or in 5 చేయాల్సిందే. 100% I'll work with them. There's no doubt about it. But the right timing will come. And I know I'll work with them. So we'll see. ఇద్దరు డిఫరెంట్ టైప్. ఆయనేమో ఇప్పుడు హిట్ 3 తర్వాత మైండ్ అంతా జనాన్ని మారిపోయింది, నాని ఇలా కూడా చూడొచ్చు అని. నీవు రాసి పెట్టుండాలి కొన్ని సినిమాలు పడడానికి. ఐ ఫీల్ విత్ నాని, టు వర్క్ విత్ నాని యూ రియలీ హ్యావ్ టు బి బ్లెస్డ్. యూ రియలీ హ్యావ్ టు. అండ్ విత్ నితిన్ ఇట్ విల్ బి నాకు ద ఎక్సైట్మెంట్ టు వర్క్ విత్ నితిన్ ఇస్ ద కంఫర్ట్ దట్ ఐల్ గెట్. నాకు ఐ నో ద లిబర్టీ అండ్ అంటే ఒక చిన్న ఫ్రీ హ్యాండ్తో ఇంకా నేను యాజ్ అ రైటర్ ఆర్ డైరెక్టర్ ఇంకా డెవలప్ అవుతాను. ఐ లెర్న్ ఆన్ ద జాబ్ అని అనిపిస్తుంది నాకు. నేను నితిన్తో రేపు పని చేసినప్పుడు ఎప్పుడైనా. సో ఐ నో విత్ బోత్ మై ఫ్రెండ్స్ ఐ విల్ బీ అ బెటర్ పర్సన్ అండ్ ఐ విల్ బీ అ బెటర్ డైరెక్టర్ అండ్ ఐ విల్ డూ మై జాబ్ బెటర్ ఏమో. ఓకే, అంటే 12-13 ఇయర్స్ నేను చూస్తున్నారు కాబట్టి నితిన్ గారిలో నాని గారిలో అంటే ఈక్వల్గా అంటే మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఉంటాయి కదా కొన్ని. ఐ థింక్ అలా they were thinking they are the star heroes. No, sir, both of them have quite similar things. You know, they're very grounded. They're not. They value connections. They value relationships in life. So being there for one another is చాలా important. Manamu when we are constantly in an environment, you're bombarded with so much. ఆ చిన్న grounding ఉండాలి మనకి. When you know that is at one phone call you can pick up and talk to somebody అనేది. So that is very important. గొడవ పడిన వాళ్ళతో నువ్వు మళ్ళీ సెట్ చేసుకొని ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటుంది, దాని మించి నేను ఐ డోంట్ సీ ఇట్ గోయింగ్. అండ్ ఐ థింక్ దట్ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ టు బీ వెరీ క్లోజ్ నెట్. ఓకే, ఇద్దరు కూడా యాజ్ యూజువల్. అబ్సల్యూట్లీ సూపర్. అందరికీ అబ్బాయిలే కదా? ఏది ముగ్గురికి అబ్బాయిలు. అక్కడ అర్జున్ గారు, ఇక్కడ అవ్యూ, నా మావాడు అంచు. ఎవరు మంచి హైపర్ ముగ్గురులో? మావాడు పెద్దోడు కదా, వాడు అంచుకాడు 9 ఏళ్ళు, జున్నుకి 7, అవి కూడా 1. ఆడి జూనియర్ ఆడు ఇంకా జూనియర్. జున్ను నాని కొడుకు మంచి హైపరా? హీఈస్ నాట్ హైపర్ ఫ్రమ్ వాట్ హీఈస్ వెరీ మచ్ లైక్ నాని. ఐ ఫీల్ ఐ థింక్ ద బాయ్ ఇస్ వెరీ టాలెంటెడ్. పియానో వాయిస్తాడు చక్కగా, తెలుగులో అని హీ గోస్ టు క్లాసెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. నాని ఈస్ అ వెరీ ప్రౌడ్ ఫాదర్. సో తను చెప్పే when he shares all these things, little things, I think Junnu is growing up very beautifully thanks to Junnu and Anju and Nani are taking good care ఆ space లో. Okay. They're raising a very beautiful son. Avyu ఇప్పుడు మా కొత్త డాడ్ ముచ్చట్లు నితిన్కి విత్ ద న్యూ బేబీ, వాడు ఇంకా ఇస్ అ న్యూ ఫాదర్. ఓకే, నాకు మా వాడు ఇంకా మీ వాడు ఎక్కువ 9 years now. So ఏంటి మీ వాడు ఎక్కువ ఇంట్రెస్ట్? Ansh is extremely energetic and but at the same time very loving and kind child వాడు. So he's my biggest support system వాడు. ఓకే, తెలుసా మమ్మీ సినిమా డైరెక్ట్ చేసిందని? అబ్బో చాలా. వాడి రన్నింగ్ కామెంటరీ ఉంటుంది ఇలాంటివన్నిటికీ నాకు ఇంట్లో వస్తుంటాడు సెట్లకి అంతా. సో ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే, వై తెలుసు కదా అంటే ఏం చెప్తారు? తెలుసు కదా ఇస్ ద మోస్ట్ సింపుల్ వే టు కమ్యూనికేట్ సంథింగ్. ఈజీగా ఉంటుంది. నో, ఇట్స్ అ సింపుల్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అన్ ఎమోషన్. సమ్ టైమ్స్ నువ్వు చాలా కాంప్లెక్స్ ఎమోషన్స్ కూడా కొన్నిసార్లు చెప్పలేకపోతాం, బట్ ఆల్ యూ కెన్ సే ఇస్ తెలుసు కదా ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. సో ఐ థింక్ ఇన్ దట్ వే this is a perfect title for us because we're dealing with so many complex things in the film that it's a simple title is all what we needed అనుకున్నాం. I think that's the decision for putting తెలుసు కదా. అంతే. ఇంకా సో ఇప్పుడు ఏమైనా రాస్తున్నారండి బుక్స్? ఇంకా సెకండ్ బుక్ రెడీగా ఉంది. దాన్ని ఆఫ్టర్ దిస్ మేబీ ఐ థింక్ జూన్ అని అనుకున్నాను. అది ఇంకా ఆఫ్టర్ పబ్లిష్ డేట్ కూడా అయిపోయింది. వీ హ్యావ్ టు ఫినిష్ అయిపోయింది కదా మేబీ బై నెక్స్ట్ జూన్. ఫస్ట్ బుక్ ఏంటి? వేవ్స్, సాండ్ అండ్ మ్యాజిక్. ఓకే, ఇట్స్ అ పోయట్రీ బుక్. దాన్ నౌ ద నెక్స్ట్ బుక్ ఇస్ కాల్డ్ బిట్వీన్ ద లైన్స్. బిట్వీన్ ద లైన్స్. ఓకే, థర్డ్ బుక్ రాయలేదు ఇంకా. ఈ పొలిటీషియన్స్ మీద రాసే అవకాశం ఏమైనా ఉందా? లేదు, నాదంతా చాలా చిన్న ప్రపంచం. పోయమ్స్, నా చిన్న ట్రావెల్. ఎక్కడ కూర్చొని రాస్తారు బుక్స్? అంటే మైండ్లో ఏం పెట్టుకుంటారు? అంటే ఇప్పుడు బుక్స్ రాయాలంటే మామూలు విషయం కాదు, ఏదంటే అది రాసేయటం కాదు కదా. సో మీనింగ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి చదివే వాళ్ళకి. ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ పోయట్రీ అండ్ మూమెంట్స్. సో ఐ థింక్ దట్స్ హౌ ఐ రైట్ ఇట్. ఐ డోంట్ రైట్ ఇట్ విత్ సెట్ ఒక డేట్ తో, నాకు ఒక ప్రెషర్ తో నేను రాయను. ఓకే, ఐ లైక్ అ మూమెంట్, ఐ టేక్ అ పిక్చర్ ఆఫ్ ఇట్, ఐ రైట్ వాట్ ఐ ఫెల్ట్ అట్ దట్ మూమెంట్. సో అలా కంపైల్ చేసుకుంటూ వెళ్ళిన కలెక్షన్ ఆఫ్ మూమెంట్స్ వాస్ జరిగిన కొన్ని సన్నివేశాలు, వేవ్స్ అండ్ మ్యాజిక్, విచ్ ఇస్ చిన్న హైకూస్ అండ్ పోయట్రీ ఆ స్పేస్ లో. సో సేమ్ థింగ్ 102 poems version ది బిట్వీన్ ద లైన్స్, 1 extra added. That's all. ప్రభాస్ గారికి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, బాగా చదువుతారంట. అవునా? బుక్ లవర్. పవన్ కళ్యాణ్ గారు బుక్ లవర్. ఈ 2 బుక్స్ పంపించారు. పంపిద్దాం.
సో కింద నీరజ కోన అని ఉంటుంది కదా. ఎస్. సో మీ ఫ్యూచర్ అంబిషన్ అంటే యాజ్ ఓన్లీ డైరెక్టర్, ఇంకా As నో of కాస్ట్యూమ్ డిజైనర్ ఇంకా? I'm not saying yes and no to anything. Anything can happen anytime. I'm open to things. Whatever the universe decides, I'm there. ఓకే. I'm absolutely open. సో ఇటు అటు రెండు బ్యాలెన్స్. Why not? Why సూపర్. సో తెలుసు కదా 17th రిలీజ్ ఉంది వరల్డ్ వైడ్. అంటే మంచి రెస్పాన్స్ ఉందండి బయట. Thank you. ఇలా చెప్పాలని కాదు, ఒక ఫీల్ గుడ్ మూవీ. Thank you. చూడొచ్చు థియేటర్లో. Please watch it in theaters. October 17th. పాపం మీ నాన్నగారేమో అక్కడ ఉన్నారు. ఆయన అక్కడ చూస్తా అంటున్నారు. అక్కడ వస్తుందో లేదా అని చూసుకుంటా కానీ ఎత్తుకుతా అన్నారు. కనీసం వాళ్ళ నాన్నగారి కోసం అక్కడ రిలీజ్ చేయండి విశ్వప్రసాద్ గారు. సో మీరా అక్కడెక్కడో చేశారు కదా, ఇది కూడా చేయండి. వాళ్ళు కజిన్స్ గ్రూప్ 8 మంది వెళ్ళారు. సో దే కుడెంట్ క్యాన్సిల్ లాస్ట్ మినిట్. పాపం దే చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ లేనందుకు. ఫస్ట్ మూవీ I know. And they're feeling very terrible about it. So it's okay. వాళ్ళు వచ్చిన తర్వాత స్పెషల్ స్క్రీనింగ్ మళ్ళీ చూసుకుంటా. సూపర్. ఎనీ హ్యావ్ ఇలానే మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను నీరజ గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో మా గుంటూరు అమ్మాయి డైరెక్టర్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. I hope your last interview for the day was fun. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.